క్రీస్తుకు విధేయత చూపించటం. కాబట్టి సింపుల్గా నువ్వు యేసు ప్రభుకి విధేయత చూపించినట్లయితే, అంటే దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయత చూపించినట్లయితే నువ్వెవరో తెలుసా? ధైర్యంగా చెప్పచ్చు, ఏంటి, నేను యేసు ప్రభు యొక్క శిష్యుడను. శిష్యుడు గురువుకు ఏం చేస్తాడు? విధేయత చూపిస్తాడు. అవునా కదా? కాబట్టి దేవుడు మనకి జీవితాల్లో ఆయన మనకు గురువుగా ఉన్నాడు. మనముకు ఆయనకు ప్రియమైన శిష్యులుగా ఉండాలంటే ఆ గురువుకు మనం ఏం చేయాలి? విధేయత మనం చూపించాలి. అంటే విధేయత చూపించడం అంటే ఆయన చెప్పినట్లు మనం చేయాలి. డబ్బు చెప్పినట్లు మనం చేస్తాం, బంధువులు చెప్పినట్లు మనం చేస్తాం. ఈ లోకంలో మనకు లాభకరమైన వాటిని మనం ఏం చేస్తాం. ఇక లోకంలో అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుని నమ్ముకున్న దేవుని యొక్క భక్తులుగా ఇక లోకంలో ఉన్న మనం చేయవలసింది ఏంటంటే, అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో, సంతోష సమయాలు కావచ్చు, దుఃఖ సమయాలు కావచ్చు, ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు చూచినప్పుడు మనకు చాలా నిరాశ కలుగుతుంది. ఏంటి ఇక పరిస్థితి? ఒకటి పోయిందనుకుంటే ఇంకొకటి వస్తుంది, అది పోయిందనుకుంటే ఇంకొకటి వస్తుంది. ఏంటి ఇక పరిస్థితులు? అలాంటి పరిస్థితుల్లో కూడా, నీకు నిరాశ కలిగించే పరిస్థితుల్లో కూడా, నీలో ఉత్సాహాన్ని తీసివేసే పరిస్థితులు, నీకు మనోవేదన కలిగించే పరిస్థితులు, నీకు చింత కలిగించే పరిస్థితులు ఈ లోకంలో ఉండగా ఇవన్నీ కూడా కామన్, సహజం. వీటిని అవాయిడ్ చేయలేం మనం. కానీ అలాంటి పరిస్థితుల్లో శిష్యుడిగా దేవుని యొక్క మాట పట్టుకొని ఆయనకు నువ్వేం చేయాలి? విధేయత చూపించాలి. అవును నాయన, నాకు కలుగుతున్న ఆపదలు అనేకములు నాయన, చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ నువ్వు చెప్పావు నాయన, వాటన్నిటి నుంచి నువ్వేం చేస్తావు? తప్పిస్తావు. వాటన్నిటి నుంచి నాకేం చేస్తావు? విడిపిస్తావు. నువ్వు విడిపించు దేవుడవు నాయన. కృంగిన స్థితిలో నువ్వు నన్ను లేవనెత్తే దేవుడవు, పడిపోయిన నన్ను ఉద్ధరించే దేవుడవు. నీ కరుణ, నీ దయతో ఇక లోకంలో నువ్వు నడిపిస్తావు. కాబట్టి నీ మాటకు నేనేం చేస్తాను? విధేయత నేను చూపుతాను అని మన యొక్క జీవితాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి విధేయత చూపించటమే శిష్యత్వం. అన్నీ బాగున్నప్పుడు దేవునికి దగ్గర రావటం, దేవునికి విధేయత చూపించటం చాలా ఈజీ. కానీ జీవితంలో పరిస్థితులు బాగా లేనప్పుడు, ఒక అగ్ని కుంపటి లాంటి పరిస్థితులు నీ చుట్టుముట్టు ఉన్నప్పుడు, పెనం పైన వేయబడిన పరిస్థితులను ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నిజమైన శిష్యుడు అయితే, నువ్వు నిజమైన శిష్యురాలవైతే ఏం చేస్తావు? దేవుని యొక్క వాక్యములోని యొక్క మాటలకు నువ్వేం చేస్తావు? విధేయత చూపించి ఆ వాక్యము ద్వారా మనం ఏం చేస్తాం? ధైర్యంగా మనం ఉండగలుగుతాం. నాయన, నువ్వు వాగ్దానం చేసావు కదా, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఈ వాగ్దానం నాకే నాయన. నువ్వు నన్ను విడిచిపెట్టవు. మనుషులందరూ నన్ను విడిచిపెట్టారు, నా బంధువులు నన్ను విడిచిపెట్టారు నాయన, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారు, ఆఖరికి నా యొక్క రక్త సంబంధులు కూడా నన్ను విడిచిపెట్టారు. కానీ నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టావు అని దేవుని యొక్క మాట చేత మనం బలపడి దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితాల్లో ప్రయోగించుకునే లక్షణము కలిగిన వాడేవాడంటే యేసు ప్రభు యొక్క నిజమైన శిష్యుడు. అది ఫస్ట్ కొటేషన్. రెండోది దయచేసి గమనించండి. శిష్యత్వం అంటే రక్షింపబడిన వారి పట్ల ప్రదర్శించు శ్రద్ధ కంటే రక్షింపబడని వారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించటం.
అర్థమైందా నా భాష? శిష్యత్వం అంటే ఏంటో తెలుసా అండి? రక్షింపబడిన వారి పట్ల సాధారణంగా మనం శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. కానీ వారి పట్ల మనం చూపించే శ్రద్ధ కంటే ఎలాగ వాళ్ళు రక్షించబడ్డారు, ఎలాగా దేవుడి గురించి వాళ్ళకి తెలుసు, ఎలాగా దేవుని యొక్క వాక్యం తెలుసు, ఎలాగా ప్రార్థన వాళ్ళకి తెలుసు, ఎలాగా సహవాసాల్లోని యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుసు. కాబట్టి వారి పట్ల మనం శ్రద్ధ చూపించేదానికంటే ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదో, రక్షింపబడని వారి పట్ల శ్రద్ధ చూపించేవాడే ఎవరండి? క్రైస్తవం. అది క్రైస్తవుల్లో శిష్యుడు. నేను అనేకసార్లు చెప్తున్నాను, అందరూ శిష్యులు క్రైస్తవులు, కానీ అందరూ క్రైస్తవులు శిష్యులు కాదు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ రెండు కొటేషన్స్, శిష్యత్వం అంటే క్రీస్తుకు ఏంటి? విధేయత చూపించడం. శిష్యత్వం అంటే రక్షింపబడిన వారి పట్ల ప్రదర్శించు శ్రద్ధ కంటే రక్షింపబడని వారి పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించటము, అది శిష్యత్వంలోని యొక్క లక్షణం అని ఇక శిష్యత్వాన్ని అర్థం చేసుకున్న కొంతమంది అద్భుతమైన దేవుని యొక్క సేవకులు వాళ్ళ ఈ మాటలు వాళ్ళు పలికారు. ఇంతవరకు కూడా అపోస్తల పౌలు యొక్క జీవితం నుంచి, అపోస్తల కార్యాల గ్రంథం నుంచి, అపోస్తల కార్యాల గ్రంథంలో అపోస్తల పౌలు గురించి రాయబడిన సందర్భాలను మనం ఇంతవరకు కూడా వచనం వెంబడి వచనం చూస్తూ అపోస్తల పౌలు యొక్క శిష్యత్వపు లక్షణాలని దాదాపు 34 లక్షణాలు ఇంతవరకు మనం ధ్యానం చేసాం. కరెక్ట్ అండి? 34 లక్షణాలు అపోస్తల పౌలు యొక్క శిష్యత్వంలోని యొక్క లక్షణాలు. ఈరోజు ఇంకొన్ని లక్షణాలను మనం ధ్యానం చేద్దాం. అపోస్తల పౌలులోని యొక్క 35వ లక్షణం, శిష్యత్వపు లక్షణం. అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 18 verse 3. వారు కలిసి ఏం చేస్తున్నారు? పని చేయుచున్నారు. ఎవరండి వీళ్ళు? పై భాగంలో ఎవరి గురించి రాయబడింది? అకులా ప్రిస్కిల్లా. వారితో దైవ భక్తి కలిగిన అకులా ప్రిస్కిల్లా, యేసు ప్రభుకు శిష్యులుగా ఉన్న అకులా ప్రిస్కిల్లా, వీరు డేరాలు కుట్టే వృత్తి వాళ్ళు కలిగి ఉన్నారు. డేరాలు కుడతారు. అపోస్తల పౌలు వారి యొక్క ప్రదేశానికి వచ్చినప్పుడు ఆయనకు కూడా ఏంటంటే డేరాలు కుడతంలో ఆయన ఎక్స్పర్ట్, అదే వృత్తి కలిగిన వాడాయన. సాధారణంగా మనం చూసినప్పుడు హిస్టారికల్గా యూదుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక వృత్తిని వాళ్ళు కలిగి ఉంటారు, నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఏం వృత్తి? కార్పెంటర్. యేసు ప్రభు శిష్యులు చాలామంది ఏ వృత్తి వాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. సో కాబట్టి వాళ్ళకున్న మిగతా దానికంటే ఏదో ఒక దాంట్లో ఒక స్పెషలైజేషన్ వాళ్ళు ఉండేవాళ్ళు. అలాగే అపోస్తల పౌలు కూడా దేంట్లో ఆయన ప్రావీణ్యత కలిగి ఉన్నాడు? డేరాలు కుట్టే దాంట్లో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. అలాంటి డేరాలు కుట్టే అకులా ప్రిస్కిల్లతో కలిసి నేను ఎవరికీ భారంగా ఉండకూడదు, నా భారం నేను దేవుని పైన మోపుతాను తప్ప ఇతరులపైన నేను మోపను, ఇతరుల పైన నేను ఆధారపడి నేను బతకను, దేవుని పైన ఆధారపడి నేను బతుకుతాను. కాబట్టి దేవుడు నాకు ఈ వృత్తి ఇచ్చాడు. కాబట్టి నేను కూడా డేరాలు కుట్టి ఆ డేరాలు కుట్టిన వచ్చిన దాంతో
నేను నా యొక్క స్వపోషణ నేను చేసుకుంటానని చెప్పి అపొస్తలుడైన పౌలు ఒక మాదిరికరమైన పరిచర్యను ఆయన చేసినట్లు మనం చూస్తున్నాం. ఎవరిపైన ఆయన ఆధారపడాల, దేవునిపైన ఆధారపడ్డాడు. తన చేతులతో కష్టపడ్డాడు. ఆ కష్టపడి వచ్చిన దాన్ని తన కోసం, దేవుని యొక్క పని కోసం ఆయన ఏం చేశాడు? ఖర్చు పెట్టాడు. కాబట్టి అకుల ప్రిస్కిలతో కలిసి అపొస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? కలిసి పని చేస్తున్నాడు. శిష్యత్వంలోని యొక్క లక్షణం, కలిసి పని చేయువారు ఎవరండి? శిష్యులు. కలిసి, కలిసి అంటే ఏంటి? ఏక మనసు కలిగి, ఐకమత్యముతో. పెద్దోళ్ళు సామెత చెప్తారు, ఐకమత్యమే మహాబలం అంట. కొంచెం బలం కాదంట, ఏంటి? మహాబలం అంట. కాబట్టి దేవుని నమ్ముకున్న మనం, దేవుని నమ్ముకున్న సంఘాలు, దేవుని నమ్ముకున్న సేవకులు, దేవుని యొక్క పరిచర్య చేస్తున్న మిషన్స్, వీరందరూ కూడా కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి కాబట్టే సాతాను ఏం చేస్తున్నాడంటే, వాడు ఏం చేస్తున్నాడు? విభజిస్తున్నాడు. సేవకులు కలుసుకోకుండా, సంఘాలు కలుసుకోకుండా, సంఘ విశ్వాసులు కలుసుకోకుండా, కలిసి పని చేయకుండా వాడు ఏం చేస్తున్నాడంటే అనేకమైన హర్డిల్స్, అడ్డంకులను వాడు పెడుతున్నాడు. సాతాను యొక్క లక్షణం ఏంటంటే డివైడ్ అండ్ రూల్. డివిజన్స్ చేసేవాడు ఎవరంటే సాతానుడు. డివైడ్ చేసేవాడు, విభజించేవాడు ఎవడో తెలుసా? సాతానుడు. కట్టేవాడు ఎవరో తెలుసా అండి? దేవుడు. దేవుడు కట్టిన సంఘాన్ని విభజించేదానికి గ్రూపులను తయారు చేసేవాడు ఎవడో తెలుసా? సాతానుడు. అపొస్తలుడైన పౌలు యొక్క అతి ముఖ్యమైన శిష్యత్వ లక్షణాన్ని మనం గమనించినప్పుడు, ఆయన కలిసి పనిచేసే ఒక అద్భుతమైన లక్షణం ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవునికి పని చేయొచ్చు, ఒక్కడే డేరాలు కుట్టుకోవచ్చు. కానీ ఏం చేశాడంటే కలిసి ఏం చేశాడంటే పని చేసినట్లు దేవుని యొక్క వాక్యం మనకు సాక్ష్యం ఇస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో ఏం చేస్తారంటే టీమ్ ప్లేయర్ అని చెప్తారు. టీమ్ ప్లేయర్ అంటే టీంతో కూడా కలిసి ఏంటి? పని చేయటం. ఇంగ్లీష్లో ఒక అబ్రివేషన్ ఉంది. టీమ్ అంటే ఏంటంటే టుగెదర్, ఎవ్రీవన్, అచీవ్, మోర్. TEAM. దానికి అబ్రివేషన్ ఏంటంటే T అంటే టుగెదర్, E అంటే ఎవ్రీవన్, A అంటే అచీవ్, M అంటే మోర్. టీం వర్క్లోని స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? నువ్వు ఒక్కడిగా చేసేదానికంటే నువ్వు కలిసి ఇతరులతో కూడా కలిసి నువ్వు పని చేసినప్పుడు, నువ్వు ఒక్కడిగా నువ్వు దేవుని మహింపరిచిన దానికంటే, నువ్వు ఒక్కడిగా దేవునిలో నువ్వు పెట్టిన ఎఫర్ట్ కంటే, నువ్వు ఇతరులతో కలిసి నువ్వు పని చేసినప్పుడు అది ఒక అద్భుతమైన ఎఫర్ట్గా దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఈ సూత్రాన్ని అపొస్తలుడైన పౌలు గుర్తెరిగాడు. కాబట్టి కలిసి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉన్నవాడు ఎవడో తెలుసా? శిష్యుడు. జనాల్లో కలుసుకునేవాడు, సహవాసాల్లో కలుసుకునేవాడు, సంఘములో ప్రతి కార్యక్రమంలో కూడా కలుసుకునేవాడు. కలుసుకొని దేవుని యొక్క పని చేయటం, కలిసి ప్రార్థన చేయటం, కలిసి దేవుని యొక్క సువార్తను చెప్పటం, కలిసి దేవుని యొక్క పని చేయటం. కాబట్టి ఇండివిజువల్గా దేవుడు మనకు టాలెంట్స్ ఇచ్చాడు. కానీ దేవుడు ఏంటంటే ఆయన త్రియేక దేవుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఐక్యత దేవునిలో కనపడుతుంది.
మనం కూడా అంతే, డిఫరెంట్ ఇండివిజువల్స్. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ A-G మందిరంలో దేవుడు మనల్ని ఉండే కృపను దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి మనమందరం కూడా A-G మందిరంలో మనమందరము కూడా ఏం చేయాలి? కలిసి పనిచేసే వారిగా మనం ఉండాలి. కలిసి పనిచేయాలంటే ఒకరినొకరు మనం ఏం చేయాలి? మిక్కటమైన ప్రేమను కనపరుచుకోవాలి. ఒకరికంటే ఇంకొకరు యోగ్యులుగా మనం ఎంచుకోవాలి. ఒకరు ఏదైనా చెప్పుతున్నప్పుడు శిరసావహించాలి, దాన్ని చక్కగా వినాలి. ఎవరిని కూడా కండెమ్ చేయకూడదు, ఎవరిని కూడా పక్కన పెట్టకూడదు, ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు, ఎవరిని కూడా తృణీకరించకూడదు. నీకేం తెలుసులే, నాకు చాలా బాగా తెలుసు, నువ్వు ఇప్పుడిప్పుడు రక్షణ పొందావు, నేను 30 సంవత్సరాల క్రితం రక్షణ పొందాను, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడేవారిగా మనం ఉండకూడదు. దేవునికి వాక్యం చెప్తుంది ఏంటంటే, నువ్వు విభజించి మాట్లాడకు, అందరినీ కలుపుకునే రకంగా నువ్వు మాట్లాడు, ఎవరిని నువ్వు పక్కన పెట్టకు. కలిసి పనిచేసే లక్షణాన్ని మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. అది అగైన్ ఇంట్లో మనం స్టార్ట్ చేయాలి. ఇంట్లో భార్య, భర్త, బిడ్డలు అందరూ కూడా కలిసి పనిచేసేవారిగా మనం ఉండాలి. ఇంటి పనిలో కలిసి పనిచేసేవారిగా ఉండాలి. ఒకరినొకరు మనం సహాయపడేవారిగా మనం ఉండాలి. దేవుని పనిలో దేవుడు మనకిచ్చిన తలంతులతో కలిసి పనిచేసేవారిగా ఉండాలి. దేవుని యొక్క సంఘములో మనం అవయవాలుగా మనం ఉన్నాం. ఒక్కొక్క అవయవానికి దేవుడు ఒక్కొక్క పని ఇచ్చాడు. అందరూ పాడేవాళ్ళు అయితే వాయించే వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరూ వాయించే వాళ్ళు అయితే పాడేవాళ్ళు ఎవరు ఉంటారండి? కదా. ఈ రకంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు, ఒక్కొక్క తలంతు ఇచ్చాడు. దేవుడు అనుగ్రహించిన తలంతులతో మనం అందరం కూడా ఏం చేయాలి? కలిసి దేవుని కోసం ఏం చేయాలి? పని చేయాలి. ఏ సంఘము కలిసి దేవుని కోసం పని చేస్తుందో దోమ వెళ్ళిపోయింది లోపలికి. ఓకే, ఓకే. కలిసి మనం ఏం చేయాలి? పని చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఎవరైనా ఒక పని చేసేటప్పుడు అది చేసుకుంటారులే అని అనుకోకుండా, నీకు ఆ పని వచ్చినట్లయితే సాధారణంగా ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చేయమని కాదు, సాధారణంగా ఇక మందిరంలో ఎవరిని కూడా ఫోర్స్ చేయం, మీకు తెలుసు, ఎవరిని కూడా బలవంతం చేయం. ఎవ్రీథింగ్ ఈజ్ వాలంటరీ. అంతే. మీరు ఇష్టపడితేనే ఆ యొక్క పని మీకు అప్పగించేదానికి వీలవుతుంది. అలా కాకుండా భారంగా మీకు ఏది కూడా ఇంతవరకు కూడా ఏ పని కూడా చెప్పం. ఎగ్జాంపుల్, ఇప్పుడు కలిసి పనిచేయటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరైనా ఒకరు ఊడుస్తున్నారు అనుకోండి, నాకు ఊడటం రాదు అన్నవాళ్ళు చేయొద్దండి. అసలు చీపిరి ఇంతవరకు లైఫ్లో నేను పట్టుకోలే. సాధారణంగా కూడా చాలామంది మనం ఏం చేస్తాం? ఊడుస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను, అలా చేయమని కాదు నా యొక్క ఉద్దేశం, మీకు అర్థమయ్యే ఉద్దేశం చెప్తాను. కలిసి పనిచేయటం అంటే ఏంటంటే, ఎవరైనా ఒకరు ఇక్కడ ఊడుస్తూ మొదలెట్టారనుకోండి, ఒక 4-5 కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటా, ఇష్టం వచ్చినట్టు లోకాభిప్రాయం మాట్లాడుకుంటా, ఏదో ఒకటి అక్కడ డైలాగులు కొట్టుకుంటా ఉంటే ఊడ్చే ఉన్న నాకు ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా చెప్తాను, మండుద్ది. అదేదో బయట వెళ్ళి మాట్లాడచ్చుగా. అసలు నీ బాధ్యత ఏంటి చెప్పు? కలిసి పని చేయటం అంటే ఏంటి? అక్కడి నుంచి ఊడ్చుకుంటూ వస్తుంటే, అమ్మా నువ్వు ఇక్కడ వరకు ఊడు, నేను ఇక్కడి నుంచి. కొంతమంది అలా చేసేవాళ్ళు ఉన్నారు, లేరని కాదు, కానీ కొంతమంది గుండ్రాయిల్లా కూర్చుంటున్నారు. గుండ్రాయిని తెలుసు, అచ్చ తెలుగు భాష అది. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే సలివిడి ముద్ద అంటాము. ఆ ముద్ద అలా ఉంటే అలా ఉండిపోద్ది. ఇంకా సలివిడి ముద్ద కూడా మీకు అర్థం అవ్వదండి. చపాతీ ముద్ద ఉంటుంది కదా, ఒక 10 మందికి చపాతీ చేసేటప్పుడు పిండి కలుపుతారుగా,
ఆ ముద్ద ఇక్కడ ఉంటుంది అంతే, ఆ ముద్దే అది కదలదు. అది చేసుకుంటారులే, గుడిచేదానికే పుట్టింది. మరి నువ్వు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగని చెప్పి మీరు కలిసి పనిచేసే దాంట్లో మీకు అర్థం అవ్వాలని ఉద్దేశం చెప్పాను. అలాగని చెప్పి ఇంకా మళ్ళీ లాఠీ చార్జీ చేయదు. ఎవరన్నా ఊడుతూ మొదలెడితే వద్దు నువ్వు ఊడకు, నేను ఉత్తాను అని ఇంకొకరు వచ్చి మళ్ళీ నేను ఉత్తాను అప్పుడు ఊడవరా, ఇప్పుడు ఏదో అయిపోద్ది అక్కడ. మళ్ళీ పాస్టర్ రావాలి, పాస్టర్ వచ్చి స్కీమ్ పెట్టాలి. అమ్మ నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ, అక్కడ నుంచి అక్కడ వరకు బి, అక్కడ నుంచి అక్కడ వరకు సి, అంటే ఏబిసి అంటే మీ పేర్లు. సో కాబట్టి అపోస్తలుడైన పౌలు కలిసి ఏం చేశాడు? పని చేశాడు. ఈ రోజుల్లో కలిసి పనిచేసే మనస్తత్వం సంఘాల్లో లేదు. నేను చేస్తా, నేను ఒక్కడనే వెళ్తా, నేను ఒక్కడనే చేసుకుంటా. కాదు, చేయి, పర్లేదు, అది వ్యక్తిగత సువార్తగా నువ్వు చేయొచ్చు. కానీ సంఘం కోసం నువ్వు కలిసి పనిచేసే మనస్తత్వం మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్, కలిసి పనిచేసే ఎవరైనా ఒకరు చక్కగా ఎవరికి ఒక అవకాశం వచ్చింది, వెంటనే మనం ఏం చేయాలి? ఆ అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో అంతకంటే ఎక్కువగా నువ్వేం చేయాలి? ఆ యొక్క వ్యక్తి ఆ అవకాశాన్ని దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? సంతోషించాలి. దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. అలాంటి మనస్తత్వం ఎవరికి ఉంటుందంటే కలిసి పనిచేసే వారికి ఆ మనస్తత్వం ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుంది తెలుసా? నాకు రావట్లేదంటే ఆయనకేనా, ఎప్పుడు ఆయనకేనా, పాస్టర్కి ఆయనే కనపడతాడు, ఇంకెవ్వరు కనపడరు. అంటే కలిసి పనిచేసే మనస్తత్వం నీలో లేదు. అందుకని ఇతరులను దేవుడు వాడుకుంటున్నప్పుడు నీకు ఇష్టం లేదు, నేనే వాడబడాలి అనేది ఏంటంటే ఇది స్వార్థం. అపోస్తలుడైన పౌలు ఎంత పెద్ద దేవునికి సేవకుడండి, ఎంత గొప్ప దేవునికి సేవకుడండి. అసలు ఆయన కలిసి పనిచేసేదానికి ఆయన ఈ రోజుల్లో మనం చూసినప్పుడు సంఘం కొంచెం పెద్దదైతే చాలు, పాస్టర్ అసలు కనపడ్డా. పాస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏంటంటే అసిస్టెంట్ ఉంటాడు. ఈ మధ్యకాలంలో పాస్టర్లకి ఏంటంటే బౌన్సర్లు ఉంటారు. ఇప్పుడు పాస్టర్ వస్తుంటే బౌన్సర్లు ఉంటారు. విచిత్రం. యేసు పౌరుకి ఏ బౌన్సర్ ఉన్నారండి? ఏ బౌన్సర్ ఉన్నారండి? ఏంటి ఈ విచిత్రమైన పరిస్థితికి క్రైస్తవం వెళ్ళిపోతుంది? జనాలకి మనం రీచ్ అవ్వాలి, కానీ జనాలకి రీచ్ అయ్యేదానికి లేదు. ప్రతి దానికి మనీ మనీ మనీ. ఎంత భయంకరమండి! ఒకసారి ఆలోచన చేద్దాం. మనం భోజనం చేస్తే ఒక అమౌంట్, ఒక దేవుని సేవకుడికి ఒక 10,000 ఇస్తే ఆయనతో కలిసి భోజనం చేయొచ్చు అంటున్నాం. అబ్బా, బాధేస్తుంది. ఎంత బాధ అండి! ఆయనతో కలిసి నువ్వు ఫోటో దిగితే 5,000 రూపీస్ అంట. నేను ఎవరి గురించి నేను మాట్లాడతలేదు, కానీ ప్రస్తుతం క్రైస్తవ్యంలో జరుగుతున్న పని ఏంటంటే కలిసి పనిచేసే మనస్తత్వం లేదు. కలిసి పనిచేసేవాడైతే ప్రతి ఒక్కడు కూడా సెల్ఫీ దిగుతాడు, ప్రతి ఒక్కరితో కూడా భోజనం పిలుస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా దగ్గరకు ఉంచుతాడు, ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నడిపిస్తాడు. బౌన్సర్స్ అవసరం లేదు. దేవుడే మనకు రక్షకుడిగా ఉన్నాడు, దేవుడే మనల్ని కాపాడుతాడు. ఈ లోకబలం మనకెందుకు, దైవ బలాన్ని మనం పొందుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఏ బౌన్సర్ని పెట్టుకోలే. అపోస్తలుడైన పౌలుకి యాక్చువల్గా బౌన్సర్లు కావాలి. కారణం ఏంటో తెలుసా అండి? అంతగా హింస జరుగుతుంది ఆయనకి, శత్రువు అంతగా విజృంభిస్తున్నాడు అండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క శిష్యులు, నిజమైన శిష్యులు కలిసి పనిచేసే మనస్తత్వం వాళ్ళు ఏం చేస్తారు? కలిగి ఉంటారు. 36వ లక్షణం, అపోస్తలుల కార్యాల గ్రంథం 18:5. ఏంటి? అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యము బోధించుటయందు ఏం చేస్తున్నాడు? ఆతురత కలిగి ఉన్నాడు. 36వ లక్షణం, శిష్యత్వపు లక్షణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును ఇతరులకు బోధించుటయందు ఆతురత కలిగిన వాడు ఎవడండి? శిష్యుడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నువ్వు ఏ విషయాల్లో నువ్వు ఆతురత చూపిస్తున్నావు? ఎగ్జాంపుల్, చిన్నస్వామి స్టేడియంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
ఇండియా నెక్స్ట్ మ్యాచ్ ఉందనుకోండి, వరల్డ్ కప్ మ్యాచ్. దాంట్లో నీకు ఒక టికెట్ ఎవరో ఇచ్చారు. ఎంత సంతోషంగా ఉంటావా లేదా? కారణం ఏంటి? నీకు ఇష్టమైన ఆ ప్లేయర్స్తో కలిసి నువ్వు దాదాపు ఆల్మోస్ట్ 1 డే, అంటే దాదాపు 8 hours ఆ యొక్క మ్యాచ్ని చూసేదానికి మనం ఏం చేస్తాం? ఆతృత చూపిస్తాం, తప్పులేదు. కానీ అదే ఆతృత దేవుని పట్ల మనం చూపించలేకపోతున్నాం. అదే ఆతృత దేవుని యొక్క వాక్యం పట్ల మనం చూపించలేకపోతున్నాం. అదే ఆతృత దేవుని యొక్క సువార్తను ఇతరులకు చెప్పే విషయంలో మనకు ఆతృత మనం చూపించట్లే. మన యొక్క సొంత విషయాల్లో ఎంతో ఆతృత మనం చూపిస్తూ ఉంటాం. అపొస్తలుడైన పౌలు అందుకు నా యొక్క స్టేట్మెంట్ ఇచ్చాడు, బ్రతుకుట క్రీస్తే. యేసు ప్రభు దగ్గర రాకముందు నా సొంత విషయాలకు నేనేం చేశాను? ప్రాధాన్యత ఇచ్చా. నా కోసం నేను బతికా, నాకు నచ్చింది నేను చేశా, నాకు నచ్చిన వాటిని చేసేదానికి నేను ఆతృత చూపించా, పరిగెత్తా. కానీ ఇప్పుడు నేను ఒక విషయం పట్ల నేను ఆతృత కలిగి ఉన్నా. అది దేవుని యొక్క పట్ల, ముఖ్యముగా దేవుని యొక్క వాక్యం పట్ల, ముఖ్యముగా ఇతరులకు ఆ దేవుని యొక్క వాక్యాన్ని సువార్త రూపంలో నేను అందించేదానికి నేను ఆతృత కలిగి ఉన్నాను. ఒకసారి మనం ఆలోచించేద్దాం, నువ్వు ఏ విషయాల్లో నువ్వు ఆతృత కలిగి ఉన్నావు? శరీర విషయాల్లోనూ ఆతృత కలిగి ఉండటంలో తప్పు లేదు. కానీ ఆత్మీయ విషయాల్లో నువ్వు చాలా చాలా ఆతృత లేకుండా నువ్వేం చేస్తున్నావు? జీవిస్తున్నావు. శారీరక విషయాల్లో నువ్వు చూపించే ఆతృత, ఆత్మీయ విషయాల్లో నువ్వు ఆతృత నువ్వు చూపించట్లేదు. ఆలోచన చేద్దాం. శిష్యత్వం అంటే ఆషామాషి కాదండి. దేవుని పట్ల ఆతృత కలిగి జీవించే జీవితం, దేవుని యొక్క రక్షణ సువార్తను అన్యులకు, తెలియని వారికి ప్రేమతో తెలియచేయటం, దాని పట్ల ఆతృత కలిగి ఉండటం శిష్యత్వం యొక్క లక్షణం. అపొస్తలుడైన పౌలు ఆ లక్షణాన్ని ఆయన కలిగి ఉన్నాడు. 37వ లక్షణం, అపొస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. అపొస్తలుల కార్యాల గ్రంథం 18:21. అపొస్తలుడైన పౌలు ఇక్కడ చక్కటి ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు. దేవునికి చిత్తమైతే నేను మరలా మీ దగ్గరికి నేను వస్తా, రావాలని నాకుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే నా కంట్రోల్లో నేను లేను. ఇదివరకు వ్యక్తిని అయితే నేను అనుకున్నట్లు మీ దగ్గరకు వచ్చేద్దు నేను. కానీ ఇప్పుడు నేను ఎవరో తెలుసా? నా కంట్రోల్, ఆ బటన్ ఎక్కడుందంటే నా దేవుని చేతిలో ఉంది. ఆయన చిత్తమైతే నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఒకవేళ ఆయన చిత్తంలో లేకపోతే, అది నా ఇష్టంగా మిమ్మల్ని చూడాలనుకున్నా నేను మిమ్మల్ని చూడలేను. కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తములో అది లేదు. ఒకసారి ఆలోచన చేద్దామండి. అపొస్తలుడైన పౌలు ఎంత సుప్రీం క్వాలిటీస్ కలిగి ఉన్నాడండి. ఎంత గొప్ప క్రీస్తు మాదిరిని కలిగి ఉన్నాడండి. ఎంత చక్కగా క్రీస్తును తన జీవితంలో కలిగి ఉన్నాడండి. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడండి, ఈ లోకములో ఉన్నది ప్రతిదీ నాకు దూరమగును గాక. ఈ లోకములో ఉన్న ప్రతిదీ నాకు దూరమగును గాక. కానీ ఒకటి మాత్రం నాకు అతిశయానికి కారణం, ప్రభువు నందే నేనేం చేస్తాను? ఆశ్రయిస్తాను. అది తప్ప ఈ లోకములో ఉన్న ప్రతిదీ నాకు దూరమగునుగాక అని చెప్పగలిగేవాడు ఎవరో తెలుసా అండి? శిష్యుడు.
కాబట్టి దేవుని యొక్క చిత్తమును అప్పగించుకున్నవాడు, దేవుని యొక్క చిత్తములో నడిచేవాడు, దేవుని యొక్క చిత్తాన్ని తన యొక్క జీవితంలో జరిగించేవాడు ఎవరండి? శిష్యుడు. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క అద్భుతమైన శిష్యత్వ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఆఖరిగా 38వ లక్షణం, అపోస్తలుడైన పౌలు శిష్యత్వపు లక్షణాల్లో 38వ లక్షణం. అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతను విద్వాంసుడు అండి. అతనికి తెలిసింది ఏంటంటే బాప్తీసం ఇచ్చి యోహాను ఆ బాప్తీసం గురించి తెలుసు. ఆ తెలిసిన దానినే ఏం చేస్తున్నాడో ఇతరులకు తెలియచేస్తున్నాడు. ఆయన పేరేంటంటే అపోల్లో. ఇక అపోల్లో ఇలాంటి పని చేస్తున్నప్పుడు అకుల ప్రిస్కిల్లాలు ఈయన చూశారు. అపోల్లోను చేర్చుకొని అకుల ప్రిస్కిల్లాలు ఏం చేశారో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యాన్ని మరి విశదముగా అపోల్లోకు ఏం చేశారు? తెలియచేశారు. అంతగా దేవుని యొక్క వాక్యాన్ని విశదపరిచేదానికి అకుల ప్రిస్కిల్లా జీవితంలో కారణం ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలు. దీంట్లో ఉన్న అద్భుతమైన లక్షణం శిష్యత్వ లక్షణం. దేవుని యొక్క మార్గమును ఇతరులకు పూర్తిగా విశదపరచుటకు శిక్షణ ఇచ్చే రకముగా ఇతర శిష్యులను తయారు చేయవాడు ఎవరండి? శిష్యుడు. అకుల ప్రిస్కిల్లాలు చేసిన పనిని మనం చేయాలి. అకుల ప్రిస్కిల్లా ఆ పనిని ఏ రకంగా చేయగలిగారంటే అపోస్తలుడైన పౌలు యొక్క బోధను చాలా జాగ్రత్తగా విన్నారు. అపోస్తలుడైన పౌలు అనేకమైన విషయాలను వాళ్ళకి తెలియచేశాడు. వాళ్ళకి తెలియచేసి అపోస్తలుడైన పౌలు లేని సమయంలో అపోస్తలుడైన పౌలు యొక్క పాత్రను ఎవరు పోషించారో తెలుసా అండి? అకుల ప్రిస్కిల్లాలు పోషించారు. దీని అర్థం ఏంటి? మనము దేవునిలో ఏం చేయాలి? ఎదగాలి. నువ్వు అనేక సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వస్తున్నావు. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎలాగుంది ఒకసారి ఆలోచించాయి. అకుల ప్రిస్కిల్లాలు దేవునిలో ఎదిగారు. ఎలాగ ఎదిగారంటే అపోస్తలుడైన పౌలు యొక్క బోధను శ్రద్ధగా వాళ్ళు విని ఆచరణలో పెట్టారు. అపోస్తలుడైన పౌలు కూడా ఎంతగానో ప్రయాసపడ్డాడు. కలిసి పనిచేసే మనస్తత్వం అపోస్తలుడైన పౌలుకు ఉన్నది కాబట్టే అపోస్తలుడైన పౌలు మిగతా అకుల ప్రిస్కిల్లాలను కూడా ఒక అద్భుతమైన దైవ జ్ఞానముతో దేవుని యొక్క మాటలతో వాళ్ళకు తర్ఫీదు ఇచ్చాడు. అంటే ఏం చేశాడు? ట్రైన్ చేశాడు. ఈ రోజుల్లో ఏంటంటే మనం ఇతరులను ట్రైన్ చేసేవారిగా మనం ఉండం. కారణం ఏంటి? ఇతరులు ట్రైన్ చేసి ఇతరులతో దేవునిలో వాడబడతా ఉంటే నా ఇంపార్టెన్స్ బహుశా తగ్గిపోవచ్చు. కాబట్టి ఇలాంటి సంకుచిత మనస్తత్వం క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సేవకుల్లో, క్రైస్తవ సంఘాల్లో ఉంది. దానికి ముగింపు పలికాడు ఎవరండి? అపోస్తలుడైన పౌలు. తాను ఒక్కడే దైవ జ్ఞాని, దేవునికి జ్ఞానాన్ని పొందుకున్న ఆ యొక్క జ్ఞానాన్ని ఇతరులకు కూడా ఏం చేశాడంటే అరమరికలు లేకుండా వాళ్ళకు తర్ఫీదు ఇచ్చాడు. తర్ఫీదు ఇచ్చి వాళ్ళ యొక్క జీవితంలో కూడా దేవుడు గొప్పగా వారిని వాడుకునే రకంగా దేవునికి మహిమకరంగా వారిని ఏం చేశాడు? తీర్చిదిద్దాడండి.
అపోలో సాధారణమైన వ్యక్తి కాదండి. బైబిల్లో మనం చూసినప్పుడు అతడు విద్వాంసుడు. అలాంటి విద్వాంసుడికి దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా విశదపరచడం అంటే మొదటగా పూర్తిగా వాళ్ళు తెలుసుకున్నారు. నువ్వు దేవుని పూర్తిగా తెలుసుకోకుండా ఇతరులకు దేవుని గురించి ఏం చెప్పగలం మనం, చెప్పండి. అపొస్తలుడైన పౌలు దేవుని గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఆ పూర్తిగా తెలుసుకున్న యొక్క దేవుని గురించి అకుల ప్రిస్కిల్లకు విశదపరిచాడు, పూర్తిగా చెప్పాడు. అకుల ప్రిస్కిల్లలు కూడా శ్రద్ధగా ఆలకించారు. వాళ్ళు కూడా పూర్తిగా ఏం చేశారు, అపోల్లోకి ఏం చేశారు, విశదీకరించారు. ఇలా క్రైస్తవ సంఘములోని యొక్క విశ్వాసులందరూ ఈ పని చేశారనుకోండి, ఎలా ఉంటాయి సంఘాలు చూడండి. ఆలోచించండి ఒకసారి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి తాను బలపడి ఆ వ్యక్తిని బలపరచడం, ఆ వ్యక్తి ఇంకొకరిని బలపరచడం, ఆ వ్యక్తి ఇంకొకరిని బలపరచడం. అప్పుడు సంఘం అంతా ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆత్మీయ బలముతో ఆ సంఘం ఉంటుంది. ఈ రోజుల్లో విచారం ఏంటో తెలుసా అండి? ఈ ప్రాసెస్ లేదు. ఒకవేళ ఎవరైనా చెప్తున్నా కానీ నీకేం తెలుసులే, నువ్వు ఇప్పుడిప్పుడు ఉన్నావు, నేను ఎప్పటి నుంచో ఉన్నా అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని విశదపరిచే వాళ్ళు ఉన్నా కానీ తమకున్న అహముతో, తమకున్న ఆత్మీయ గర్వంతో నాకు బాగా తెలుసు, నీకంటే నాకు బాగా తెలుసు అనేక ఉద్దేశంతో దేవుని యొక్క వాక్యాన్ని విశదపరిచే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళను చేర్చుకొనని వాళ్ళు సంఘాల్లో కూడా అనేక మంది ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. అపోలోను కూడా మెచ్చుకోవాలండి. అపొస్తలుడైన పౌలు చెబితే ఆయన పెద్ద బోధకుడు, ఓకే. కానీ అకుల ప్రిస్కిల్లాలు కూడా విశదపరిచేటప్పుడు అపోల్లో శ్రద్ధగా ఆలకించాడండి. ఇది కావాలండి, ఈ తగ్గింపు కావాలండి. కాబట్టి 38వ లక్షణం, దేవుని మార్గమును ఇతరులకు పూర్తిగా విశదపరచుటకు శిక్షణ ఇచ్చి, దానికి నువ్వు ఎఫర్ట్ పెట్టాలి, దానికి నువ్వు శ్రమించాలి, దానికి కొంచెం కష్టపడాలి, నీకున్న సమయాన్ని వెచ్చించాలి. ఆ రకంగా ఇతరులను దేవుని గురించిన జ్ఞానంతో, దేవుని యొక్క శక్తితో నింపబడేదానికి ప్రయాసపడేవాడు ఎవరండి? శిష్యుడు. 4 విషయాలు చెప్పాను నేను ఈరోజు. 36 నుంచి 38 లక్షణాలు. 36వ లక్షణం, కలిసి పనిచేయువారు ఎవరండి? శిష్యులు. మనము టీం ప్లేయర్స్గా ఉందాం. టీం ప్లేయర్స్, ఒకరొకరు కూడా చక్కగా ప్రోత్సహించుకుందాం. ముఖ్యంగా దేవుని యొక్క పని చేసేటప్పుడు కలిసి పని చేద్దాం. 36వ లక్షణం, దేవుని యొక్క వాక్యమును ఇతరులకు బోధించుట యందు ఆతృత కలిగిన వాడు ఎవరండి? శిష్యుడు. ఆతృత కలిగి ఉండాలి. మనం దాని గురించి ఎగ్జైట్ అవ్వాలి, దానికోసం పరిగెట్టాలి. 3వది, 37వ లక్షణం, దేవుని యొక్క చిత్తమునకు అప్పగించుకున్నవాడు ఎవరండి? శిష్యుడు. నీ చిత్తం కాదు, నువ్వు అనుకున్న చేయటం కాదు. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేవుని యొక్క చిత్తం అయితే మళ్ళా మిమ్మల్ని కలుసుకుంటాను, ఒకవేళ దేవుని యొక్క చిత్తంలో లేకపోతే రావాలనుకున్నా నేను రాను. ఆఖరిగా దేవుని యొక్క మార్గమును అకుల ప్రిస్కిల్లలు ఏ రకంగా అపోల్లోకు పూర్తిగా విశదపరిచారో, అలాగ విశదపరిచేదానికి అపొస్తలుడైన పౌలు అకుల ప్రిస్కిల్లకు ఎంత చక్కటి శిక్షణ ఇచ్చాడో, అలాంటి శిక్షణ ఇచ్చేవాడు ఎవరండి? శిష్యుడు. అలాంటి శిష్యత్వ లక్షణాలను మన జీవితాల్లో కలిగి ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్.